వల్లభనేని వంశీ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. కూటమి అధికారంలోకి వచ్చాక కనిపించకుండా పోయిన వంశీ తన మిత్రుడు కొడాలి నానితో ప్రెస్ మీట్ లో ప్రత్యక్షమై అందర్నీ షాక్ కి గురిచేశారు. ఇన్నాళ్లు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో చీకటిలోనే గడిపిన వంశీ సడన్ గా బయటికి ఎందుకు వచ్చారు? కోర్టు రక్షణతో ఇద్దరు ప్రస్తుతానికి సేఫేనా? ఈ పరిస్థితుల్లో ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే పార్టీ సమావేశానికి హాజరయ్యారా? ఇకపై వారేం చేస్తారు? ఎలా నడుచుకుంటారు? ప్రభుత్వ స్పీడ్ ని ఎలా బ్రేక్ చేస్తారనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇందుకే ఈ ఇద్దరి దోస్తుల ధీమా ఏంటి? కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ గతంలో వైసీపీకి లౌడ్ స్పీకర్లుగా ఉండేవారు. అందుకని అధికార కూటమికి ప్రధాన టార్గెట్గా ఉన్నారనే ప్రచారం జరిగింది. 100 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని, దేశంలోనే లేరని జరిగిన రకరకాల ప్రచారానికి తెరదించుతూ వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెరిశారు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ. గత ప్రభుత్వంలో ఇద్దరి సౌండ్ రాష్ట్ర రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చేది. అదే వారిని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్గా మార్చింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత కేసులన్నీ తిరగదోడడం, కొత్తగా వరుస కేసులు నమోదు చేయడంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ 100 రోజులుగా కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నట్టు మధ్యలో ఓసారి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగినా ఆ తర్వాత అదంతా ఉట్టిదే అని తేలిపోయింది. ఇకపోతే మాజీ మంత్రి కొడాలి నానిపై 2 కేసులు నమోదైతే ఆ రెండింటికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేనికి ఇప్పటి వరకు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయన 3 నెలలుగా ఎవరికీ అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని టాక్ నడుస్తోంది. అరెస్టు భయంతో తన ఆచూకీ తెలియకుండా ఫోన్ కూడా వాడకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకేసారి ప్రత్యక్షమవడంతో ఇన్నాళ్లు జరిగిన ప్రచారం అంతా ఉత్తిదేనా అనే చర్చ జరుగుతోంది. కొడాలికి ప్రస్తుతం అరెస్టు ముప్పు లేదనే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏదైనా కేసు పెట్టినా ఆయన అరెస్టుకు ప్రయత్నించవచ్చనే టాక్ ఉంది. ఇదే సమయంలో ఆయన ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేయడంతో పాటు కొడాలి అనుచరుల ఆధీనంలో ఉన్న భూములు, కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి సమయంలో కూడా సంయమనం పాటించిన నాని బయటకు రాలేదు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీని ప్రభుత్వం కార్నర్ చేయడంతో ఎట్టకేలకు బయటకొచ్చారు నాని. అధినేత జగన్ సమక్షంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సమీక్షా సమావేశానికి రావడంతో పాటు యథావిధిగా తన విమర్శల దాడి కొనసాగించారు. తనలో ఇంకా ఫైర్ ఉందని, ప్రభుత్వానికి భయపడలేదని సంకేతాలిచ్చారు. మరోవైపు నాని మాదిరిగానే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పార్టీ సమావేశానికి వచ్చారు. వంశీ కూడా 100 రోజులుగా ఎక్కడా కనిపించలేదు. ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని ఒకసారి, హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారని మరోసారి ప్రచారం జరిగింది. అదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడిన వంశీ జగన్తో సమావేశంలో తళుక్కుమన్నారు. దీంతో ఆయనకు బెయిల్ రక్షణ వచ్చిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ, ప్రధాన అనుచరులు అంతా అరెస్ట్ అయ్యారు. బెయిల్ వచ్చినా రాకపోయినా 100 రోజుల తర్వాత వంశీ కనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపోతే కొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు ఛాలెంజ్ విసరడమే అంటున్నారు. ఇన్నాళ్లు అనవసర రాద్ధాంతం ఎందుకనే ఆ ఇద్దరూ సైలెంట్గా ఉన్నట్టు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఏదైతే అది జరుగుతుందనే ధైర్యంతో పార్టీ కేడర్కు అండగా ఉండాలనే ఆలోచనతోనే ఇద్దరూ మళ్లీ యాక్టివ్ అయ్యారంటున్నారు. ఇదే సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకేసారి కనిపించడంతో ప్రభుత్వం అలర్ట్ అయిందంటున్నారు. మొత్తానికి కోర్టు రక్షణతో ఇద్దరూ ప్రస్తుతానికి సేఫ్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే పార్టీ సమావేశానికి హాజరయ్యారంటున్నారు. ఏదేమైనా ఆ ఇద్దరి సడన్ ఎంట్రీ పొలిటికల్ సర్కిల్స్ను ఆకట్టుకుంది. ఏది ఏమైనా కష్టాల తీరంలో ఉన్న ఫ్యాన్ పార్టీకి ఈ సీనియర్ల రాక మాత్రం కొంత హుషారు తెచ్చిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.